Good evening, everyone. Welcome to this explained article about Ramappa Temple. Ramappa Temple ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ చేయడం అనేది జరిగిందండి. సో రామప్ప టెంపుల్ గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. దాంతోపాటు కాకతీయన్ ఎంపైర్ గురించి కూడా చాలా ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాపిక్, లెట్ మీ వన్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. చూడండి, మీకు హౌ టు ఏస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు బిగినర్స్ లెవెల్లో. సో ఎలా చదువుకోవాలి, వాట్ ఆర్ ద సోర్సెస్, ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు రిసోర్సెస్ లిమిట్ చేయాలి, డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, హిందూ అనేది ఎలా చదవాలి, ఇలా మీకు చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీ క్వశ్చన్స్ అన్ని నేను హ్యాండిల్ చేస్తాను, మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు 28 జూలై వెన్స్డే 7 PM ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. అంటే ఎల్లుండ, రేపు కాకుండా ఎల్లుండ. సో నేనే కండక్ట్ చేస్తాను. డీటెయిల్డ్గా మీకు ఏ డౌట్స్ వచ్చినా ఓపిక్గా అన్నింటికి సమాధానం చెప్తాను. ఓకేనా? సో చక్కగా జాయిన్ అవ్వండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అర్థమైందా? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆర్ టాపిక్, లెట్ మీ వన్స్ మేక్ ది స్మాల్ అనౌన్స్మెంట్. ఒక డేట్ ఇక్కడ పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 31 జూలై 2021. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ డేట్ తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ 7000 కాబోతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇట్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ట్రస్ట్ మీ. సో యూపీఎస్సీ సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే, ఎంత త్వరగా మీకు హిందూ అర్థం అవ్వడం అలవాటు అయితే అంత త్వరగా యూపీఎస్సీ సక్సెస్ అనేది వస్తుంది. హిందూ ఈజ్ మ్యాండేటరీ, హిందూ ఈజ్ సాక్రోసాంక్ట్, అది గుర్తుపెట్టుకోండి. సో హిందూ రీడింగ్ మీకు ఒక్క నమ్మకం అయితే నేను ఇస్తున్నాను, ఒక్క ప్రామిస్ అయితే చేస్తున్నాను. మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం. లెట్ మీ మేక్ దిస్ ప్రామిస్ టు యూ. 6 నెలల తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీ ఓన్గా మీరు మీరు హిందూ పేపర్ ఓపెన్ చేసి అర్థం చేసుకుంటారు. ప్రతి టాపిక్ ఇది సార్ చెప్పారు మొన్న, ఇది సార్ మొన్న చెప్పారు, సో ఇది బ్యాక్గ్రౌండ్ మీకు మైండ్లో రన్ అవుతుంది. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు వస్తారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఓపిక్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది. లైవ్ సెషన్లో మిగిలిన ఆర్టికల్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా అవ్వాలంటే, నా గైడెన్స్ అండ్ సపోర్ట్ కావాలంటే యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్. జస్ట్ 5000 ఉందమ్మా రికార్డెడ్. సో 7000 కాబోతుంది, 7000 కాబోతుంది. ఎప్పటి నుంచి? 31 జూలై తర్వాత, 1 ఆగస్ట్ నుంచి. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను. మరి జాయిన్ అవ్వాలంటే ఏ నెంబర్ అండి? దిస్ పర్టికులర్ నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్? సో ఇప్పుడు మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సరే, మరి న్యూస్లోకి ఏమొచ్చింది? మన తెలంగాణలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో యాడ్ చేయడం అనేది జరిగిందమ్మా. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. రామప్ప టెంపుల్కి ఇంకొక పేరు ఏంటండి? రుద్రేశ్వర టెంపుల్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. సో రామప్ప టెంపుల్ అని చెప్పి ఆ టెంపుల్కి ఎందుకు పేరు వచ్చింది? రామప్ప, దిస్ పర్సన్ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద టెంపుల్. ఆ టెంపుల్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్ అమ్మ. ఆయన తాలూకా పేరు మీదుగా రామప్ప టెంపుల్ అనేటటువంటి పేరు దానికి రావడం అనేది జరిగింది. ఎక్కడుందండి ఆ టెంపుల్? వరంగల్కి దగ్గరలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కి దగ్గరలో ఉన్నటువంటి ములుగూరు జిల్లాలో ఉన్నటువంటి పాలంపేట్లో ఉండడం అనేది జరిగింది. దీనిని యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం అనేది జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అంతకు మించి మన తెలుగు వాళ్లకు చాలా చాలా గర్వకారణమైనటువంటి విషయం. సో ఈ రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని యునెస్కో వాళ్ళు ఇట్స్ 44th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ, సో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 44th సెషన్లో డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇట్ వాజ్ హెల్డ్ ఆన్ సండే. ఈ ఆదివారం జరగడం అనేది జరిగింది. ఎక్కడ? చైనాలో జరగడం అనేది జరిగింది. మరొక్క రామప్ప టెంపుల్నే ఇంక్లూడ్ చేశారా వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో అంటే? కాదండి, వేరేవి కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ రామప్ప టెంపుల్ కాకుండా వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇంకేవి యాడ్ చేసింది అంటే, క్వాంజూ విచ్ ఈజ్ ఇన్ చైనాలో ఉన్నటువంటి ఒక సిటీ, దట్ ఈజ్ సాంగ్యుఆన్ అనేటటువంటి ఒక సిటీలో ఉన్నటువంటి కాంజూ అనేటటువంటి సైట్ ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ పోర్ట్ అమ్మ. సో అక్కడ మసీదులు కానీ, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ అది ఆ ఊర్లో ఉన్నటువంటి కాంజూ ఎంపోరియం ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నటువంటి ఒక మసీదు, మాస్క్ అని చెప్పి మనం అనుకోవచ్చు.
ద ట్రాన్స్ ఇరానియన్ రైల్వే ఇన్ ఇరాన్. చూడండి, ఇరాన్ లో నిజంగా మనిషి మేధో సంపత్తికి అందినటువంటి ఒక గొప్ప కట్టడం దిస్ పర్టిక్యులర్ రైల్వే లైన్ అమ్మ. ఈ రైల్వే లైన్ ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు పెసియో డెల్ ప్రాడో అండ్ బువాన్ రిటీరో, ఇట్ ఈస్ ఎ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇన్ స్పెయిన్. స్పెయిన్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సైట్ అమ్మ. సో రామప్ప టెంపుల్, మన ఇండియాలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ తో పాటు ఈ మూడింటిని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ చేయడం అనేది జరిగింది. డ్యూరింగ్ ద 44th session of World Heritage Committee that was held on Sunday in China. Right? Next చూడండి అమ్మ. Then what is a World Heritage Site Tag? World Heritage Site Tag అంటే అర్థం ఏంటి? ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా వినండి. A World Heritage Site is a location, it is a site, it is a place with an outstanding universal value. చూడండి, అక్కడ ఏమన్నా మనం భారతీయ వారసత్వ సంపద అనలా, లేకపోతే చైనా వారసత్వ సంపద అనలా, ప్రపంచ వారసత్వ సంపద యూనివర్సల్ వాల్యూ అనేది ఉండాలి. ప్రపంచ మానవాళే గర్వపడేటటువంటి ఒక కట్టడం కానీ ఒక సైట్ కానీ అయి ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే వీటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటటువంటి గుర్తింపు ట్యాగ్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. This tag signifies cultural and or natural significance which is so exceptional, very exceptional work అవ్వాలి as to transcend national boundaries and to be of common importance for present and future generations of all humanity. మొత్తం అంతటి మానవాళి ఎవరైతే ఉన్నారో, సో ప్రెజెంట్ జనరేషన్ అండ్ దాంతోపాటు భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ వాల్యూ ఉన్నటువంటి సైట్స్ ని దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో వాళ్ళు గుర్తింపునివ్వడం అనేది జరుగుతుందన్నమాట. ట్యాగ్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ టు ట్రాన్సెండ్ నేషనల్ బౌండరీస్. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉండకూడదు. సో ప్రపంచ మానవాళియే, ప్రపంచం మొత్తానికి ఇట్ ఇస్ ఎ గ్రేట్ హ్యూమన్ క్రియేషన్ అని చెప్పైనా మనం అనుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సైట్స్ మాత్రమే దిస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఏదైతే ఉంటుందో, దిస్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో వాటిని అప్పగిస్తారు. నెక్స్ట్ చూడండి. అయితే మరి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడానికి ఒక సైట్ కి లేకపోతే ఒక మాన్యుమెంట్ కి కానీ దేనికైనా ఎటువంటి క్రైటీరియాని అది మీట్ అవ్వాలి. సో చూడండి, టు బి ఇన్క్లూడెడ్ సైట్స్ మస్ట్ మీట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 10 సెలక్షన్ క్రైటీరియా. సో 10 సెలక్షన్ క్రైటీరియా ఉంటాయి. అప్ టు 2004 వరకు దిస్ ఓన్లీ 6 క్రైటీరియా మాత్రమే ఉండేదమ్మా. 6 సెలక్షన్ క్రైటీరియా అనే మాత్రం ఉంది. 2004 తర్వాత దీన్ని 10 క్రైటీరియా అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. సో వీటన్నిటిని మీట్ అయితేనే ఆ తాలూకా మాన్యుమెంట్ కానీ ఆ తాలూకా సైట్ ని కానీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ చేస్తారు. ఏంటో చూడండి ఆ క్రైటీరియా. ఏ మాస్టర్ పీస్ ఆఫ్ హ్యూమన్ క్రియేటివ్ జీనియస్. మనిషి మేధో సంపత్తి ఏదైతే ఉంటుందో దానికి అతీతమైనటువంటి ఒక గొప్ప కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది అందిస్తారండి. అండ్ షుడ్ ఎగ్జిబిట్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్చేంజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఓవర్ స్పాన్ ఆఫ్ టైం. సో కాలం గడుస్తున్న కొద్దీ మనిషి తాలూకా విలువలని చూపించే విధంగా, సింబలైజ్ చేసే విధంగా అది ఉండాలి. విత్ ఇన్ ఏ కల్చరల్ ఏరియా ఆఫ్ ద వరల్డ్ బేరింగ్ ఏ యూనిక్ ఆర్ ఎక్సెప్షనల్ టెస్టిమనీ టు కల్చరల్ ట్రెడిషన్. సో ఒక సంస్కృతిని అద్దం పట్టే విధంగా, ఒక సంస్కృతిని పర్ఫెక్ట్ గా చూపించే విధంగా, ఒక ఎగ్జాంపుల్ లాగా అది కనిపించాలి. సో పర్టిక్యులర్ సంస్కృతి ఏదైతే ఉంటుందో సంస్కృతికి ఒక సింబల్ లాగా, ఒక చిహ్నం లాగా అది ఉండాలండి. అండ్ షుడ్ బి అన్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యూమన్ సెటిల్మెంట్. సో ఆ ప్రాంతంలో సివిలైజేషన్ ఫ్లరిష్ అయింది, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి పరిడవిల్లాయి, ఫ్లరిష్ అయ్యాయి అనేటటువంటి విధంగా దట్ పర్టిక్యులర్ మాన్యుమెంట్ అనేది ఉండాలి. సో అప్ టు 2004 యునెస్కో వెబ్సైట్ ఏం చెప్తుంది అంటే అప్ టు 2004 ఓన్లీ 6 కల్చరల్ అండ్ న్యాచురల్ అండ్ 4 న్యాచురల్ క్రైటీరియా మాత్రం ఉండేవి. బట్ టోటల్ గా దాన్ని రివ్యాంప్ చేసి 10 క్రైటీరియాగా దీన్ని గుర్తించడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో రివైజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అన్న. హౌ ఆర్ సైట్స్ రికగ్నైజ్డ్? మరి సైట్స్ ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? చూడండి, రామప్ప టెంపుల్ ఇట్ ఈస్ ఎ 13th century టెంపుల్. 13వ శతాబ్దానికి చెందినటువంటి టెంపుల్, కాకతీయుల కాలం నాటి టెంపుల్. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ రామప్ప. రామప్ప టెంపుల్ కి పేరు ఎలా వచ్చింది? దాన్ని నిర్మించినటువంటి శిల్పి ఎవరు అంటే రామప్ప. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద గవర్నమెంట్ యాజ్ ఇట్స్ ఓన్లీ నామినేషన్ ఫర్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఫర్ ద ఇయర్ 2019. 2019 గాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నామినేషన్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి ఏకైక మాన్యుమెంట్, ఏకైక నామినేషన్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ రామప్ప టెంపుల్ అమ్మ. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ రామప్ప అనేటటువంటి శిల్పి పేరు మీదుగా దానికి ఇది రావడం అనేది జరిగింది.
But this particular Ramappa temple has been included in UNESCO's tentative list since 2014. సో 2012 నుంచే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దాంతో పాటు టెంపుల్ ట్రస్ట్ వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఏదైతే ఉంటుందో ఆ ట్యాగ్ ఈ రామప్ప టెంపుల్ కి తీసుకురావడానికి. బట్ కానీ 2014లో ఆ ట్రయల్స్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం కంటే ముందు ఫస్ట్ ఇట్ షుడ్ బి ఎనీ మాన్యుమెంట్ ఎనీ మాన్యుమెంట్ విచ్ ఈస్ విషింగ్ ఫర్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ should be included in this particular tentative list. So tentative list లో ముందు తప్పకుండా చోటు సంపాదించాలి. The World Heritage Convention's operational guidelines say that a tentative list is like an inventory of properties a country thinks should be on the World Heritage Site. వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు తెచ్చుకోగల అర్హతలు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని ఆ కంట్రీ ఏదైతే గుర్తిస్తుందో ఈ పలానా టెంపుల్ కి పలానా దేవాలయానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కానీ లేకపోతే పలానా మాన్యుమెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు రావచ్చు అనేటటువంటి వాటిని ఆ గవర్నమెంట్ ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ ఇండియా అనుకుంటుంది అనుకోండి, ఇండియా దాని ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్ లోకి నామినేట్ చేయాలి. అర్థమైందా? దానిలోకి ముందు ఇంక్లూడ్ చేయాలి. దాని తర్వాత సో ఏం చేస్తారు చూడండి, ఆఫ్టర్ యునెస్కో ఇంక్లూడ్స్ ఎ ప్రాపర్టీ ఇన్ ద టెంటేటివ్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ద కంట్రీ ప్రిపేర్స్ ఎ నామినేషన్ డాక్యుమెంట్ దట్ విల్ బి కన్సిడర్డ్ బై ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఆ కంట్రీ ఇప్పుడు సపోజ్ మన ఇండియా కదా టెంటేటివ్ లిస్ట్ లోకి ఇంక్లూడ్ చేసింది రామప్ప టెంపుల్ ని, ఇండియా ఏం చేస్తుంది, ఒక నామినేషన్ డాక్యుమెంట్ అనేది తయారు చేస్తుంది. ఏంటి ఆ నామినేషన్ డాక్యుమెంట్ లో దాని తాలూకా పిక్చర్స్, దాని తాలూకా హిస్టరీ, వై షుడ్ బి గివెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్, అండ్ దాంతో పాటు ఎలా ఈ తాలూకా సైట్ అనేది యునెస్కో యొక్క 10 క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా మీట్ చేస్తుంది అని ఒక డాక్యుమెంట్, నామినేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇట్ విల్ బి సెంట్ టు యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీకి పంపించబడుతుంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ తన మీటింగ్ లో ఒక ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారు, దిస్ పర్టికులర్ మాన్యుమెంట్ ని లేకపోతే దిస్ పర్టికులర్ సైట్ ని, దిస్ పర్టికులర్ టెంపుల్ ఆర్ సంథింగ్ ని ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ ఆర్ నాట్ అని డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ క్రైటీరియా మొత్తం మీట్ అయితే అప్పుడు దాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేస్తారమ్మా. రీసెంట్ గా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ శివాజీ నిర్మించినటువంటి కొన్ని ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ట్స్ వాటన్నిటిని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇట్ హ్యాస్ రికమెండెడ్ టు ఇంక్లూడ్ ఇన్ టెంటేటివ్ లిస్ట్. ఫస్ట్ మొదట హెరిటేజ్ సైట్ గా ముందు గుర్తింపడాలంటే దేనిలో ఉండాలి, టెంటేటివ్ లిస్ట్ లో ఉండాలి కదా. టెంటేటివ్ లిస్ట్ లో ఉన్న తర్వాత ఈ ఫోర్ట్స్ అన్నిటి మీద ఒక నామినేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో తయారు చేస్తారు. ఈ నామినేషన్ డాక్యుమెంట్ ఎవరికి పంపిస్తారు, వరల్డ్ హెరిటేజ్ కమిటీకి పంపిస్తారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ తర్వాత సెషన్ లో ఏం తీసుకుంటుంది, దోస్ పర్టికులర్ ఫోర్ట్స్ టు బి ఇంక్లూడ్ ఇన్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టా లేకపోతే ఇంక్లూడ్ చేయకూడదు అనే నిర్ణయం, ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. రీసెంట్ గా మేలో ఇది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. మనం హిందూ అనాలిసిస్ లో కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి, వై ఈస్ దిస్ రామప్ప టెంపుల్ ఇస్ సో స్పెషల్. మరి రామప్ప టెంపుల్ ఎందుకు అంత స్పెషల్, ఎందుకు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ గా లిస్ట్ లో యాడ్ చేశారు, అంత స్పెషల్ ఏంటి దీనికి చూడండి. ఆన్ సండే ఓవర్ 17 ఆఫ్ ద 21 మెంబర్ నేషన్ సపోర్టెడ్ బై ద ఇన్స్క్రిప్షన్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ అనేది రామప్ప టెంపుల్ కి రావాలని చెప్పి వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఉన్నటువంటి 21 మెంబర్స్ లో 17 మెంబర్స్ పాజిటివ్ గా ఓట్ చేయడం అనేది జరిగింది. So with the inclusion of this Ramappa temple, India now has 39 sites. UNESCO World Heritage List లో ఇండియాకి మొత్తం ఎంత ఉన్నాయి, 39. చైనాకి ఎంత ఉంది, 56 sites ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? రీసెంట్ గా మన తాలూకా క్వాంజూ ద ఎంపోరియం ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడ్ చేశారని చెప్పామా మన రామప్ప టెంపుల్ తో పాటు, అది 56 అండి. ఓకేనా? అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ నౌ కస్టోడియన్ ఆఫ్ 23 వరల్డ్ హెరిటేజ్ సైట్స్. 39 లో 23 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కస్టోడియన్ అంటే ఏంటి, గార్డియన్, అదే సేఫ్ గార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు 23 మిగిలినవి ఏంటి సార్ అంటే అన్ని ఇది టెంపుల్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఉండవు కదా, ఆర్కియలాజికల్ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఉండవు కదా, కొన్ని ఏంటి నేషనల్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిస్ట్ లో అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 39 సైట్స్ అనేవి యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో ఉంటే అందులో 23 ఆర్కియలాజికల్ సర్వే అండర్ లో ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారమ్మా. సో ఈ టెంపుల్ గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం చూడండి. దిస్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ పాలంపేట్ లో ఉండడం అనేది జరిగింది, విచ్ ఈస్ అబౌట్ 200 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ తెలంగాణస్ క్యాపిటల్ హైదరాబాద్. తెలంగాణ యొక్క రాజధాని అయినటువంటి హైదరాబాద్ కి 200 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది జరిగింది, ఉత్తరం దిక్కున ఉండడం అనేది జరిగింది. ఈ టెంపుల్ ని ఎవరు నిర్మించారంట, రాచర్ల రుద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి నిర్మించడం అనేది జరిగింది. ఎవరు ఈయన, హీఈస్ ఎ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
కాకతీయ రూలర్ గణపతి దేవ. కాకతీయుల తాలూకా ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయాస్ ఈస్ గణపతి దేవ అండి. గణపతి దేవ దగ్గర జనరల్ గా ఉన్నటువంటి కమాండర్ చీఫ్ గా ఉన్నటువంటి రాచర్ల రుద్రారెడ్డి దీన్ని నియమించడం అనేది జరిగింది. అదేంటి సార్, రాజు నిర్మించాలి కానీ కమాండర్ ఏంటి నిర్మించడం అని మీరు అనుకోవచ్చు. సో కాకతీయాస్ టైంలో ఆఫ్టర్ గుప్తాస్ వచ్చినటువంటి అందరూ ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఫ్యూడలిజం లో కింగ్ ద ఓనర్ ఆఫ్ అల్టిమేట్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కింగ్ అయినప్పటికీ కింగ్ ఏం చేస్తారు, తన తాలూకా నైట్స్ కి, తన కింద ఉన్నటువంటి లార్డ్స్ కి, వీళ్ళందరికీ ఏంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ ని అప్పగించడం అనేది జరుగుతుంది. ల్యాండ్ ని డివైడ్ చేసి వాళ్ళకి రూల్ చేసుకోండి అని అప్పగిస్తారు. ఈ ల్యాండ్ లో టెంపుల్స్ కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఆ ల్యాండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఆ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో అదే విధంగా దిస్ పర్టికులర్ రాచర్ల రుద్రారెడ్డి కి మన పాలంపేట్ని అప్పగిస్తే ఈ పాలంపేట్లో ఆయన ఈ తాలూకా టెంపుల్ ని నిర్మించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ బిల్ట్ అండర్ ద రైన్ ఆఫ్ గణపతి దేవ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ గణపతి దేవ గురించి చిన్న కథ కూడా ఉంది. కాకతీయ లాస్ట్ లో మనం మాట్లాడదాం. కాకతీయ ఎంపైర్ గురించి కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అప్పుడు నేను ఆ కథ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ టెంపుల్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటంట, శాండ్ స్టోన్ తో దీని కన్స్ట్రక్షన్ అనేది జరగడం అనేది జరిగిందంట. అండ్ దిస్ బిగేన్ ఇన్ 1213 CE. 1213 క్రీస్తకం 1213లో ఇది మొదలైన తర్వాత 4 డికేడ్స్ 40 సంవత్సరాల పాటు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది కొనసాగింది అని చెప్పి చెప్తున్నారండి. సో దిస్ టెంపుల్ ఈస్ సరౌండెడ్ బై కొలాప్స్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ కతేశ్వరయ్య అండ్ కామేశ్వరయ్య టెంపుల్స్ ఇన్ పాలంపేట్. ఈ టెంపుల్ చుట్టూ ఏమున్నాయి, పాలంపేట్ లో ఉన్నటువంటి కాతేశ్వరయ్య అండ్ కామేశ్వరయ్య టెంపుల్స్ అనేవి ఉన్నాయండి. దీస్ టెంపుల్స్ అనేవి కొలాప్స్డ్ స్ట్రక్చర్, కొలాప్స్డ్ స్టేట్ లో ఉండడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉండడం అనేది జరిగింది. దిస్ టెంపుల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్క్లూసివ్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండి. ఒక గొప్ప శిల్పకళ ఏదైతే ఉంటుందో అది మనకి రామప్ప టెంపుల్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఆర్కియలాజికల్ వండర్ అని కూడా చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 2012 నుంచి ట్రై చేశారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ చేయడానికి. 2014 లో దీన్ని టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేశారు. అండ్ 2021 లో ఫైనల్ గా దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఏదైతే ఉంటుందో, ట్యాగ్ ఏదైతే ఉంటుందో అది లభించడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ టెంపుల్స్, రామప్ప టెంపుల్ యొక్క ఫౌండేషన్ పునాదిని ఏ టెక్నిక్ ద్వారా నిర్మించారంటే శాండ్ బాక్స్ టెక్నిక్ తో నిర్మించడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో, ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ తో నిర్మించడం అనేది జరిగింది. పిల్లర్స్ ఏవైతే ఉన్నాయి, పిల్లర్స్ కన్స్ట్రక్షన్ కు వాడినటువంటిది ఏంటి, బసాల్ట్ తో నిర్మించడం అనేది జరిగింది. దిస్ ఈజ్ శాండ్ బాక్స్ టెక్నిక్ అండి. పునాదులు నిర్మించే ముందు ఏం చేస్తారంటే, ఇది ల్యాండ్ అనుకోండి, ఇక్కడ ఒక గోతి తవ్వడం అనేది జరుగుతుంది. ఇలా గోతులు తవ్వుతారు. ఈ గోతుల్లో శాండ్ ఏదైతే ఉంటుందో శాండ్ తో ఇది చేయడం అనేది జరుగుతుంది. పైనుంచి ఉన్నటువంటి ప్రెజర్ ని తట్టుకునేటువంటి ఇది క్వశ్చన్ లా కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్త్ క్వేక్స్ నుంచి ఏదైతే ఉంటుందో, ఎర్త్ క్వేక్స్ నుంచి కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్స్ ని కాపాడడానికి దిస్ పర్టికులర్ శాండ్ బాక్స్ టెక్నిక్ అనేది కాకతీయులు ఎక్కువగా వాడేవాళ్ళు. ముఖ్యంగా మన తాలూకా రామప్ప టెంపుల్ కానీ, దాంతోపాటు మనకి 1000 పిల్లర్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, 1000 స్తంభాల గుడి ఏదైతే ఉంటుందో, ఆ టెంపుల్ కూడా వీళ్ళు ఈ టెక్నిక్ తోనే వాడడం అనేది, ఈ టెక్నిక్ తోనే కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. చూడండి, వాట్ ఈస్ ది శాండ్ బాక్స్ టెక్నిక్. శాండ్ బాక్స్ వర్క్స్ లైక్ ఏ కుషన్, ఒక కుషన్ లాగా వర్క్ చేస్తుంది. ఇట్ అబ్జార్బ్స్ స్ట్రెస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. సో కంప్లీట్ గా ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ ని కంప్లీట్ గా ఈ తాలూకా శాండ్ బాక్స్ అనేది అబ్జార్బ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ భూకంపం అనేది వచ్చినప్పటికీ ఆ ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీ కంప్లీట్ గా ఇది రెడ్యూస్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. కన్స్ట్రక్షన్ కి ఆ భూకంపం, ఇప్పుడు భూకంపం ఏదైతే ఉందో ఇలా ఎఫెక్ట్ చూపిస్తుందా, భూకంపం ఎఫెక్ట్ చేసేటప్పుడు ఇది కన్స్ట్రక్షన్ పైకి చేరకుండా దాన్ని ఇది ఏం చేస్తుంది, కంప్లీట్ గా అబ్జార్బ్ చేయడం, ఇంటెన్సిటీ మొత్తాన్ని అబ్జార్బ్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్త్ క్వేక్స్ నుంచి, భూకంపాల నుంచి తప్పించుకునేందుకు కాకతీయన్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దే యూజ్ దిస్ టెక్నిక్, శాండ్ బాక్స్ టెక్నిక్. ద శాండ్ బాక్స్ టెక్నిక్ వాజ్ క్వైట్ యూనిక్ టు కాకతీయ డినాసిటీ. కాకతీయులు మాత్రమే వాడినటువంటి ఒక గొప్ప కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఏంటి అంటే శాండ్ బాక్స్ టెక్నిక్ అండి. దీన్ని కాకతీయ రూలర్స్ రామప్ప, ఫేమస్ రామప్ప టెంపుల్ అండ్ దాంతో పాటు 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్లో ఉన్నటువంటి 1000 పిల్లర్ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం ఈ టెక్నిక్ ను వాడడం అనేది జరిగిందమ్మ. సో and the two temples which are unaffected by seismic disturbances, that is earthquakes వల్ల ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తట్టుకోవడం అనేది జరిగింది. భూకంపాల ప్రభావం వీటి మీద పడకుండా వందల ఏళ్ళు ఇవి సురక్షితంగా ఉండడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేసినటువంటి టెక్నిక్, కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఏంటి, శాండ్ బాక్స్ టెక్నిక్. బట్ ఈ టెక్నిక్ అనేది ఇప్పుడు వాడుతున్నారా అంటే వాడట్లేదమ్మా. అర్థమైందా? సో ఈ టెక్నిక్ అనేది ఇప్పుడు ఎవరు వాడట్లేదు, బట్ ఇప్పుడు వాడొచ్చు అని కూడా కొంతమంది ఆర్కిటెక్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న.
ద లోవర్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ రెడ్ శాండ్ స్టోన్. టెంపుల్ ఏదైతే ఉంటుందో, టెంపుల్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ అనేవి దేంతో కన్స్ట్రక్ట్ చేశారు? రెడ్ శాండ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. వెరాజ్ పిరమిడల్ విమాన అంటే ఏంటి? టెంపుల్ కన్స్ట్రక్షన్ లో మనం ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ లో మాట్లాడుకుంటాం. చూడండి, ఇది గర్భగుడి అనుకోండి, శాంక్టమ్ శాంక్టోరం అంటారు. గర్భగుడిని శాంక్టమ్ శాంక్టోరం అంటారు. గర్భగుడి మీద ఉండేటటువంటిది స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, ఈ స్ట్రక్చర్ ఏమంటారు? మామూలు గోపురం అనేస్తారు కొంతమంది. అది గోపురం కాదండి, దాన్ని విమాన అంటారు. ఈ పర్టిక్యులర్ విమాన, మన రామప్ప టెంపుల్లో విమాన అనేది వైట్ గోపురం అంటే వైట్ బ్రిక్స్ అనే వాడడం అనేది జరిగింది. లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడేవారు. నీటి నుంచి, వీట చెమ్మ నుంచి గోడలు అనేవి రక్షించడానికి ఇలాంటి ఇటుకలు అనేవి వాడడం అనేది జరిగింది. దీస్ బ్రిక్స్ ఆర్ సో కాల్డ్ ఫ్లోటింగ్ బ్రిక్స్ అని కూడా అంటారు. అంటే వాటర్ మీద కూడా తేలియాడేటటువంటి బ్రిక్స్, అంత తక్కువ వెయిట్ తో ఉండడం అనేది జరుగుతుంది. అందుకే పైన ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ యొక్క ప్రెజర్ పునాది మీద అంత ఎక్కువ ప్రభావం అనేది చూపించదు. పునాది గట్టిగా నిలబడడం అనేది జరుగుతుంది. ద టెంపుల్ స్ట్రక్చర్స్ ఇలిస్ట్రేట్ రీజనల్ డాన్స్ కస్టమ్స్ అండ్ కాకతీయన్ కల్చర్. సో ఈ టెంపుల్ మీద ఉండేటటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ వరంగల్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి డాన్స్ కస్టమ్స్, నృత్య భంగిమలు ఏవైతే ఉంటాయి అవి, అండ్ కాకతీయన్ కల్చర్, కాకతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేటటువంటి విధంగా ఉంటాయంట. అంత గొప్పగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్స్క్విసిట్ ఆర్కిటెక్చరల్ క్రాఫ్ట్స్మెన్షిప్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ వండర్ఫుల్ టెక్నిక్, కన్స్ట్రక్షన్ టెక్నిక్ కాల్డ్ శాండ్ బాక్స్ టెక్నిక్ అనేది దీనిలో వాడడం అనేది కూడా జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ ఫ్యాక్ట్స్ అన్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు కాకతీయన్ డైనాసిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మేజర్ డినాసిటీస్ దట్ రూల్డ్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్స్ వాజ్ కాకతీయ డినాసిటీ. కాకతీయులు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు నేల యొక్క కల్చర్ మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది, ప్రభావం అనేది చూపించడం అనేది జరిగిందమ్మ. కాకతీయులు సుదీర్ఘంగా 323 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాకతీయన్ ఎంపైర్ అంత ఈజీగా జరిగిందా అంటే కాదు. సో కాకతీయన్ రూలర్స్ ని మనం 2 టైప్స్ గా విడదీయొచ్చు. ఒకటి ఎర్లీ కాకతీయాస్, అండ్ దాంతోపాటు రెండవది ఏంటి అంటే ఇంపీరియల్ కాకతీయాస్. ఎర్లీ కాకతీయాస్ వర్ ఫిడేటరీస్ అండర్ వన్ ఆర్ ద అదర్ ప్రిన్సిపల్ డినాసిటీస్. ఎవరి దగ్గర సామంతులుగా పనిచేయడం అనేది జరిగింది. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ కాకతీయాస్? హిస్ నేమ్ ఈస్ వెన్నా. ఇనిషియల్ టైమ్స్ లో ఈజ్ ఎ ఫిడేటరీ ఆఫ్ రాష్ట్రకూటాస్. లేటర్ దే షిఫ్టెడ్ దేర్ ఎలిజియన్స్ టు వెస్టర్న్ చాళుక్యాస్. సో మొదట రాష్ట్రకూటుల సామంతులుగా రాష్ట్రకూటుల దగ్గర పనిచేసినప్పటికీ తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యుల దగ్గర వీళ్ళు పనిచేయడం అనేది జరిగింది. ఎవరండి? మన తాలూకా ఎర్లీ కాకతీయాస్. ఎర్లీ కాకతీయాస్ లో లాస్ట్ రూలర్ ఎవరు అంటే ప్రోలాస్ సెకండ్కి ఒక కొడుకు ఉన్నాడండి, ఒక గొప్పవాడైనటువంటి కొడుకు. ఆయన పేరు ఏంటి అంటే రుద్రదేవ. ఈయనకి ప్రతాపరుద్ర 1 అనేటటువంటి పేరు కూడా ఉంటుంది. రుద్రదేవ అప్పుడు రుద్రదేవ అధికారంలోకి వచ్చినప్పుడు వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యుల రాజ్యంలో ఒక రాజకీయ అనిశ్చితి అనేది ఉంటుంది. వాళ్ళు పశ్చిమ వెస్టర్న్ చాళుక్యాస్ ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో, రాజకుమారులు ఎవరైతే ఉన్నారో, నాకు కావాలని అధికారం కోసం కొట్టుకుంటారండి. సో ఆ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకొని, దాన్ని లివరేజ్ చేసుకొని వెస్టర్న్ చాళుక్యులకి సామంతులుగా ఉన్నటువంటి దిస్ పర్టిక్యులర్ రుద్రదేవ ఎవరైతే ఉన్నారో ఆయన కాకతీయన్ ఇంపీరియలిజం ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంపీరియల్ కాకతీయన్ ఎరా అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాకతీయ రాజ్యానికి ఇండిపెండెన్స్, స్వతంత్రం అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. సో అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉండాలి. మనదంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మన రాజ్యం అంటూ నిలబడుతుంది. అర్థమైందా? చరిత్ర నుంచి మనం ఎప్పుడు పాఠాలు మించుకోవాలి. ఎర్లీ చాళుక్యాస్ ఎప్పటి నుంచోనో రాజ్యం, తన స్వతంత్ర రాజ్య స్థాపన కోసం వెయిట్ చేస్తే ఫైనల్ గా రుద్రదేవ ఇంపీరియల్ కాకతీయన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. నాకు అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 323 ఏళ్ల కాలం పాటు పరిపాలించడం అనేది జరిగింది. హూ ఇస్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయన్ డినాసిటీ? ప్రతాపరుద్ర సెకండ్. సింపుల్ గా ప్రతాపరుద్ర అనేస్తారు. సో దిస్ పర్టికులర్ ప్రతాపరుద్ర ఎవరి చేతుల్లో ఓడిపోతాడు? మహమ్మదీయుల రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ రూలర్స్ చేతిలో ఓడిపోతాడు. ఢిల్లీ సుల్తనేట్ ను పరిపాలించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో లేదా జునా ఖాన్ ఎవరైతే ఉన్నారో
ఆయన తాలూకా సైన్యం చేతిలో ఈయన ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఓడిపోయినటువంటి ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్నప్పుడు, నిర్బంధించి డిటైన్ చేసి తీసుకెళ్తున్నప్పుడు నర్మదా నదిలో దూకి ఈయన ప్రాణాలు కోల్పోవడం, ప్రాణాలు అర్పించడం అనేది జరుగుతుంది. ఎవరు? ప్రతాపరుద్ర సెకండ్. ఎందుకంటే ప్రాణాలు అర్పిస్తాడు? ఇస్లామిక్ రూలర్స్ చేతిలో ఓడిపోవడం అతనికి ఎంత మాత్రం నచ్చదు. సో మొదటి రూలర్ అయినటువంటి వెన్నాని గుర్తు తెచ్చుకుంటాడు, తర్వాత ప్రోలా సెకండ్ ని గుర్తుకు తెచ్చుకుంటాడు, తర్వాత రుద్రదేవాని గుర్తుకు తెచ్చుకుంటాడు, తర్వాత మహదేవాని గుర్తుకు తెచ్చుకుంటాడు, తర్వాత గణపతి దేవాని గుర్తు తెచ్చుకుంటాడు, తర్వాత రుద్రాంబని గుర్తుకు తెచ్చుకుంటాడు. సో వీళ్ళందరినో అద్భుతమైనటువంటి రూలింగ్ ని గుర్తు తెచ్చుకొని, అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలని గుర్తు తెచ్చుకొని, ఒకరి కింద బందీగా బతకడం కంటే చావు మేలని చెప్పి నర్మదా నదిలో దూకి ప్రాణాలు కోల్పోతాడు. ఎవరు అంటే ప్రతాపరుద్ర సెకండ్. అంత అద్భుతంగా పరిపాలించినటువంటి కాకతీయన్ డినాసిటీ ఆల్ ఆఫ్ ఏ సడన్ కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది, డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ద 12th and 13th centuries are the emergence of కాకతీయాస్. 12 నుంచి 13వ శతాబ్దపు మధ్యలో కాకతీయన్ ఎంపైర్ అనేది ఒక వెలుగు వెలగడం అనేది జరుగుతుందండి. సో ఫస్ట్ వాళ్ళు వెస్టర్న్ చాళుక్యాస్, ఫస్ట్ మనకి ఎవరు ఫస్ట్ అందరికంటే ముందు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రకూటుల దగ్గర సామంతులు, తర్వాత దే షిఫ్ట్ దేర్ ఎలిజియన్స్ టు వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యుల దగ్గరికి వెళ్ళిపోతారండి. అర్థమైందా? లేదా కళ్యాణి చాళుక్యాస్ అని కూడా వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. బాదామి చాళుక్యాస్ లేదా వాతాపి చాళుక్యాస్ అని కూడా అంటారండి. సో చిన్న వాళ్ళకి సామంతులుగా పనిచేస్తూ వరంగల్ని పరిపాలించడం అనేది జరిగింది, వరంగల్కి రూల్ చేయడం అనేది జరిగిందండి. సో తర్వాత దిస్ పర్టికులర్ డినాసిటీలో వచ్చినటువంటి గొప్ప రూలర్స్ ఎవరు అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ దట్ ఈస్ గణపతి దేవ. గణపతి దేవ యొక్క కూతురు అయినటువంటి రుద్రమదేవి. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రూలర్స్ అండి. అర్థమైందా? సో ఇంపీరియల్ కాకతీయన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? కాకతీయన్ ఫ్యూడేటరీస్ నుంచి ఒక ఇండిపెండెంట్ స్టేట్ గా కాకతీయన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతాపరుద్ర వన్. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ కాకతీయ రుద్రదేవ. ఈయనకి రుద్రదేవ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. ఈయన ఎవరి తాలూకా కొడుకు? కాకతీయ రూలర్ అయినటువంటి ప్రోలా సెకండ్ యొక్క కొడుకు అండి. సో ఇతని తాలూకా కాలంలో, రుద్రదేవుని యొక్క కాలంలో హీ డిక్లేర్డ్ ఈ సోవరెంటీ, తన తాలూకా ఇండిపెండెన్స్ ని, స్వతంత్రతను ఆయన ప్రకటించుకోవడం అనేది జరిగింది. అండ్ అతని తాలూకా రూల్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 1195 ఏడీలో, క్రీస్తు శకం 1195లో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన తాలూకా రుద్రదేవాకి ఎవరు కొడుకులు లేకపోతే, రుద్రదేవ మామూలుగా చూడండి, రుద్రదేవ ఎవరైతే ఉంటారో రుద్రదేవ ఎలా చనిపోతాడు అంటే అద్భుతంగా పరిపాలిస్తాడు, రాజ్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తాడు. రుద్రదేవ ఎలా చనిపోతాడంటే రుద్రదేవ దేవగిరి మీదకి దండెత్తుతాడు. ఎక్కడండి? దేవగిరి మీదకి దండెత్తుతాడు. దేవగిరి మీదకి క్యాంపెయిన్ ఎక్స్పెడిషన్ లాంచ్ చేయడంలో ఆయన అక్కడ విఫలం అవ్వడం అనేది జరుగుతుంది. విఫలమైన తర్వాత మనకు రుద్రదేవకి ఎవరు కొడుకులు లేకపోవడం వల్ల రుద్రదేవ యొక్క బ్రదర్, ఆయన పేరు ఏంటంటే మహాదేవ. మహాదేవ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మహాదేవ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడంటే, నా అన్నగారు ఎవరైతే ఉన్నారో నా అన్నగారి యొక్క మరణానికి నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. మహాదేవ అతని కొడుకు అయినటువంటి గణపతి దేవాని పట్టుకొని దేవగిరి మీదకి దండెత్తుతాడండి. సో అప్పుడు ఆ దండయాత్రలో మళ్ళీ కాకతీయాస్ విఫలమైపోతారు. దిస్ పర్టికులర్ మహాదేవ ఎవరైతే ఉంటారో మహాదేవ చనిపోవడం అనేది జరుగుతుంది, ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ గణపతి దేవ ఎవరైతే ఉన్నారో ఆయన బందికానాలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. హీ వాజ్ జైల్డ్ అండి, హీ వాజ్ ఇంప్రిజన్డ్. సో అక్కడే ఒక ప్రేమ కథ మొదలవుతుంది. గణపతి దేవ ఎవరైతే ఉన్నారో గణపతి దేవుని ఎవరు ప్రేమిస్తారు అంటే మన తాలూకా దేవగిరి రూలర్ అయినటువంటి జైతుంగి యొక్క కూతురు పేరు సోమలదేవి. సో సోమలదేవి అనేటటువంటి ఒక ఆవిడ గణపతి దేవాని జైలు నుంచే ప్రేమిస్తుంది. ప్రేమించి ఆయనకు ఒక మాట చెప్తుంది. ఎంత అంటే చూపించలేకపోవచ్చు, ఎలా అంటే చెప్పలేకపోవచ్చు, కానీ ఈ గుండె కొట్టున్నంత కాలం నేను నిన్నే ప్రేమిస్తుంటానని ఒక డైలాగ్ కొడుతుంది. అప్పుడు గణపతి దేవ ఎవరైతే ఉంటారో గణపతి దేవ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, గణపతి దేవ దగ్గర లేకపోతే నేను చచ్చిపోతాను, నేను గణపతి దేవ లేకుండా నేను బతకలేను అని చెప్పడంతో మన సోమలదేవికి గణపతి దేవికి పెళ్లి చేసి వాళ్ళ వరంగల్ సామ్రాజ్యం, ఓరుగల్లు ఏదైతే ఉంటుందో కాకతీయ సామ్రాజ్యాన్ని ఆయనకే అప్పగిస్తాడు. తర్వాత గణపతి దేవుడు వెనక్కి తిరిగి చూసుకోడండి, ఏ ఒక్క యుద్ధం కూడా ఓడిపోడు, ప్రతి యుద్ధంలో గెలవడం అనేది జరుగుతుంది. గణపతి దేవకే ఒక బిడ్డ ఉంటుంది, కొడుకులు ఎవరు ఉండరు. ఆవిడ పేరు, మొదటి కూతురు పేరు రుద్రాంబ, రాణి రుద్రమదేవి అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. రైట్, ఆవిడ తర్వాత రూల్ చేయడం అనేది జరుగుతుంది. షీ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ హెర్ నాయక్రా సిస్టమ్. నాయక్రా సిస్టమ్ అనేది ఆవిడే తీసుకురావడం అనేది జరుగుతుంది. కాకతీయాస్లో మనం అవన్నీ మాట్లాడుకుంటాం. హిస్టరీ నేనే చెప్తానండి. సో ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నేనే చెప్తాను. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. అర్థమైందా? సో మన రుద్రమదేవి ఎవరైతే ఉంటారో రుద్రమదేవికి కూడా కొడుకులు ఉంటారు. రుద్రమదేవి యొక్క కూతురి కొడుకు అయినటువంటి ప్రతాపరుద్ర సెకండ్ తర్వాత అధికారంలోకి వస్తాడు. ప్రతాపరుద్ర సెకండ్ ని ఎవరు ఓడిస్తారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉంటారో ఆయన ఓడించడం అనేది జరుగుతుంది. ఆయనకి ఇంకొక పేరు జునా ఖాన్. రైట్,
సో మొత్తం కాకతీయన్ ఎంపైర్ మీద ఇస్లామిక్ ఇన్వేజన్స్ అనేవి 5 టైమ్స్ జరుగుతాయండి. సో 4 టైమ్స్ విత్ హోల్డ్ చేసుకున్నప్పటికీ 5th టైం ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారు? అదే ముందుసారి ఓడిపోతారు, ఓడిపోయి ఢిల్లీకి కప్పం కడతారు. బట్ 5th టైం కంప్లీట్ గా ఓడిపోయి మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారు ప్రతాపరుద్ర సెకండ్ ని ఢిల్లీకి తీసుకెళ్తుండగా నర్మదా నదిలో దూకి ఆయన చనిపోవడం అనేది జరుగుతుందన్న. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ ప్రతాపరుద్ర వన్ దట్ యూసేజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ బిగిన్. సో ఈ ప్రతాపరుద్ర వన్ లేదా రుద్రదేవ టైంలోని సో తెలుగులో శాసనాలు వేయించడం అనేది మొదలవుతుంది. అండ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరండి అంటే గణపతి దేవ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫెల్ ఇన్ లవ్ విత్ సోమలదేవి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గణపతి దేవ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రుద్రమదేవి. ఆయన గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయన్ ఎంపైర్ అండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ మోతుపల్లి అభయ శాసనం. మోతుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే గణపతి దేవ. రామప్ప టెంపుల్ ఎవరి టైంలో అయింది అంటే గణపతి దేవ. అదే 1000 పిల్లర్ టెంపుల్ 1000 స్తంభాలు కూడా ఎవరి టైంలో అయింది అంటే రుద్రదేవ. హనుమకొండలో అయినా హనుమకొండ ఫస్ట్ ఎర్లీ క్యాపిటల్ ఆఫ్ కాకతీయాస్ ఈజ్ హనుమకొండ అండి. హనుమకొండ నుంచి వరంగల్కి మార్చడం అనేది జరుగుతుంది. ఎవరు మారుస్తాడు అంటే రుద్రదేవ మారుస్తాడు. హనుమకొండలో ఆయన 1000 పిల్లర్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అమ్మ. నాయక్రన్ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మన తాలూకా రుద్రాంబ లేదా రుద్రమదేవి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓరుగల్లు ఆర్ వరంగల్ as the capital, Hanumakonda was the first capital of Kakatiyas. Kakatiyas was first capital ఏంటండి హనుమకొండ లేదా హనుమకొండ. హనుమకొండ నుంచి క్యాపిటల్ ని వరంగల్కి ఎవరు మారుస్తారండి? రుద్రదేవ మార్చడం అనేది జరుగుతుంది. జాగ్రత్త, ప్రతాపరుద్ర వన్ లేదా రుద్రదేవ, కాకతీయ రుద్రదేవ ఎవరైతే ఉన్నారో ఆయన మార్చడం అనేది జరుగుతుంది. ఈయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంకొక టెంపుల్ ఏంటండి 1000 పిల్లర్ టెంపుల్. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద గ్రేట్ ఇటాలియన్ ట్రావెలర్ మార్కోపోలో కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం అనేది జరుగుతుంది. ఎవరి టెన్యూర్ లో అంటే రుద్రమదేవి యొక్క సమయం. రుద్రమదేవి పరిపాలిస్తుండగా ఆయన సో మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి ఆవిడ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టైల్, ముఖ్యంగా నాయకరన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనియాడడం అనేది జరుగుతుంది. సో ఆవిడ ఒక గొప్ప పరిపాలనా దక్షురాలని చెప్పి ఆవిడని ప్రశంసించడం అనేది కూడా జరుగుతుంది మార్కోపోలో ఇన్ హిస్ ట్రావెల్ అకౌంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అమ్మా. సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ కాకతీయన్ డినాస్టీ. చూడండి, ద ఐకానిక్ కాకతీయన్ తోరణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? రుద్రమదేవి ఫాదర్ అయినటువంటి గణపతి దేవ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మన తాలూకా రామప్ప టెంపుల్ కూడా ఎవరి టైంలో కన్స్ట్రక్ట్ అయింది? గణపతి దేవ టైంలోనే కన్స్ట్రక్ట్ అవ్వడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. రామప్ప టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చింది? ఆర్కిటెక్ట్ రామప్ప అని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆయన పేరు మీదుగా రావడం అనేది జరిగిందమ్మా. సో కాకతీయ తోరణం, ఇట్ ఈస్ ద ఎంబ్లమ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ స్టేట్ ఎంబ్లమ్ గా కూడా దిస్ కాకతీయ తోరణం ఉండడం అనేది జరిగింది. మిషన్ కాకతీయ కూడా మన తాలూకా ఇరిగేషన్ సెక్టర్ రిజర్వేట్ చేయడానికి మన తాలూకా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. బికాస్ కాకతీయాస్ కూడా చాలా చాలా ట్యాంక్స్, చాలా చాలా కెనల్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ కాకతీయ తోరణం హ్యాస్ గ్రేట్ సిమిలారిటీస్ విత్ సాంచి స్తూప. సాంచి స్తూపానికి దగ్గరగా అది ఉండడం అనేది జరుగుతుందని. అర్థమైందా? దిస్ సీనిక్ పక్కల్ లేక్ ఇన్ వరంగల్ వాజ్ బిల్ట్ బై గణపతి దేవ. గణపతి దేవ దేని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇంకొక ఆర్కిటెక్చరల్ వండర్ ఏంటంటే పాకల్ లేక్ విచ్ ఇస్ ఇన్ వరంగల్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గణపతి దేవ టైంలో ఇంకొకటి ఏంటి? రామప్ప టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ అవ్వడం అనేది జరిగింది. గణపతి దేవ టైంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఏంటి? మోతుపల్లి అభయ శాసన ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. గణపతి దేవ యొక్క వన్ ఆఫ్ ద వైస్ పేరు ఏం పేరు? సోమలదేవి. చాలా చాలా ఇంపార్టెంట్. గణపతి దేవ యొక్క కూతురు పేరు ఏం పేరు? రాణి రుద్రాంబ లేదా రుద్రమదేవి. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూడండి. The 1000 pillar temple in Warangal was built during the Kakatiyan rule and is another example for exquisite Kakatiyan architecture. కాకతీయ యొక్క శిల్ప సౌందర్యానికి, కాకతీయుల యొక్క నిర్మాణ శైలికి అద్దం పట్టేటటువంటి విధంగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటి అంటే 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ వరంగల్. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? కాకతీయ రుద్రదేవ లేదా ప్రతాపరుద్ర వన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూడండి. కోహినూర్ డైమండ్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ అమాంగ్ ద జ్యువెల్స్ సెట్ ఇన్ ద బ్రిటిష్ క్రౌన్. బ్రిటిష్ క్రౌన్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమండ్ విచ్ వాజ్ మైండ్ అండ్ ఫస్ట్ ఓన్డ్ బై ద కాకతీయన్ డినాస్టీ. కాకతీయులే మొదట దాన్ని వాడడం అనేది జరిగింది, దాన్ని సొంతం చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఆల్మోస్ట్ కాకతీయన్ ఎంపైర్ గురించి టూకీగా టకటగా కూడా చెప్పాను. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అమ్మా. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ విల్ డూ వండర్స్ టు యూ. కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి అర్థం చేసుకోవాలి. ద హిందూ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీ ఓన్గా హిందూ అనేది చదవడం రావాలి. వీలైనంత త్వరగా హిందూ ఎప్పుడైతే మీరు ఓన్గా చదవడం అనేది నేర్చుకుంటారో సక్సెస్ అనేది అంత త్వరగా వస్తుంది యూపీఎస్సీలో. మీకు ట్రస్ట్ మీ 6 months డైలీ మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. 6 నెలల తర్వాత నేను మీకు మాట ఇస్తున్నాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ద హిందూ రీడింగ్ విల్ బి ఏ కేక్ వాక్ ఫర్ యూ. డెడ్ ఈజీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అమ్మా.